హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 1 తారీఖున అనగా రేపటి రోజున జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే జిల్లాలో ట్రెజరీల లిస్ట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెన్షనర్లకు పే స్లిప్స్ మరియు ఇతర అప్డేట్‌పై వివరాలండి. పెన్షనర్లు, సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. సో, వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా అయితే మనవి. సో, కమ్యూటేషన్ అమౌంట్ డిడక్షన్ అండి. సో, పెన్షనర్లకు కమ్యూటేషన్ అమౌంట్ అనేది ఎవరికైతే 135 నెలలు పూర్తయిందో వారికి ఇక డిడక్షన్ అనేది రద్దు. అంటే డిడక్ట్స్ కాకూడదు. 100% బేసిక్ పెన్షన్ జమ చేయాల్సయితే ఉంటుంది. ఇక ఆ విషయం అయితే మీరు మీ పే స్లిప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చండి. ఎస్‌టిఓ గారికి సమాచారము కమ్యూటేషన్ రికవరీ నిర్వహించినట్లు గనక తెలియకపోతే సంబంధిత పెన్షనర్లు వెంటనే ఎస్‌టిఓ గారికైతే సంప్రదించాలండి. సో, మీకు గనక ఎలిజిబిలిటీ ఉండి డిడక్ట్ అయినట్లయితే ఎస్‌టిఓ గారిని కాంటాక్ట్ అయ్యారంటే ఆయన డిడక్ట్ చేస్తారనమాట. మళ్ళీ అప్‌లోడ్ చేస్తారు బిల్లులు. ఇక బిల్లుల ప్రాసెసింగ్, బిల్లుల ప్రస్తుత పరిస్థితి గ్రీన్ ఛానెల్ ద్వారా అయితే ఉన్నాయన్నమాట. గ్రీన్ ఛానెల్‌లో ఉన్నాయి. ఇంకా బిల్లుల స్టేటస్‌ను నిధి వెబ్ లేదా నిధి యాప్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ టాక్స్ అదనపు కటింగ్స్ నవంబర్ నెల నుంచి పే స్లిప్‌లలో ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ అయితే మనము చూస్తాము. సో, ఇన్‌కమ్ టాక్స్ ఎలిజిబుల్ ఉన్న వారందరూ కూడా ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ అయితే 2024, 25 ఆర్థిక సంవత్సరానికి గాను నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో డిడక్ట్ అయితే అవుతుంది. ఇక సంబంధిత విభాగాలు మరియు వారు గమనించవలసిన అంశాలు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగం, పోలీస్ శాఖ, న్యాయశాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి బిల్స్ అయితే గ్రీన్ ఛానెల్ దశగా అయితే ఉన్నాయన్నమాట. ఇక పెన్షనర్ల బిల్లులో కూడా ఈ తరహా కదలిక అయితే కనిపిస్తుంది. సో, నిధి వెబ్‌సైట్ అండి. పెన్షనర్లు పే స్లిప్స్‌ను నిధి వెబ్‌సైట్ ద్వారా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిధి యాప్‌లో ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్ అయితే నిధి యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇక జీతాలు మరియు పెన్షన్స్ విషయానికి వచ్చినట్టయితే నవంబర్ నెలకు సంబంధించి అన్ని సర్వీస్ పే స్లిప్స్, పెన్షన్ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానెల్ దశలో అయితే ఉండగా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నట్లు సమాచారం అవన్నీ. సో, చాలా మటుకు బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, అటువంటి జిల్లాల ట్రెజరీలు ఒకటో తేదీన జమ అయ్యే జిల్లాల ట్రెజరీ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, టెక్కిలి, అలాగే ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, సీతమ్మధార, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, పాకాయరావుపేట, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ కృష్ణా జిల్లా అండి. విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరము, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, అలాగే మచిలీపట్నం అటు కృష్ణా. ఇక నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళు, రాజంపేట, గుంటూరు. ఇక ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్త చెరువు, మడగసిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగబ్బ. అలాగే చిత్తూరు, మదనపల్లి, చిత్తూరు ఎస్టీఓ అండి, డిటిఓ. ఇంకా బంగారుపాలెం, చంద్రగిరికోట, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, అలాగే తెర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా. ఇక ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గయ్యపేట, కోరుకొండ, ఆనపర్తి, చిత్తూరు. ఇక ప్రకాశం జిల్లా కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి,
గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, ఒంగోలు అటు డిటిఓ అటు ప్రకాశం. ఇక నెల్లూరు జిల్లా గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రావూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు. కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగనపల్లి, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాజచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప. చిత్తూరు జిల్లా అండి కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబలపల్లి, తొట్టిమేడు, వాయిల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం. ఇక ఏపీ రాజధాని ప్రాంతమైనటువంటి ఈ ట్రెజరీ పరిధిలో రేపు అనగా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో అందరూ తప్పకుండా మీ యొక్క పే స్లిప్స్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, సో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని రెక్టిఫై చేపించుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.